అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు మీ ముందుకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో మసాలా గ్రేవీ కర్రీ అన్నమాట. ఇది రైస్, రోటీ దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న టమాటోలు కనపడినాయి. సరే వీటితో ఇలా ట్రై చేసి చూద్దామా అని తీసుకొచ్చి చేస్తున్నా అనమాట. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా ఈ కడిగి పెట్టుకున్నవి, ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ టమాటాలని ఆయిల్లో వేసి లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని బాగా వేపాలన్నమాట. అవి ఆయిల్లో వేగుతుంటే ఆ పైన అంతా కూడా స్కిన్ అంతా కూడా ముడతలు పడినట్టు అయి మనకు తెలుస్తుంది. మంచిగా మగ్గినట్టు అయిపోతాయి అన్నమాట. అలా ఒక 5-6 నిమిషాలు పడుతుంది. అంత తొందరగా అయితే వేగవి ఇవి. చూస్తున్నారు కదా, వేగినట్టుగా తెలుస్తుంది కదా. అప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కకు పెట్టేసుకొని అదే నూనెలో ఒక 6-7 ఎండుమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి, అట్లానే ఒక 10 జీడిపప్పులు, 7-8 బాదం పప్పులు, ఒక ఇంచు అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అట్లానే ఒక 2 ఉల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా వేపాలన్నమాట. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి అవి మంచిగా కమ్మటి వాసన వచ్చేదాకా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఆయిల్ అంతా పక్కకు తీసేసి ఉట్టిగా ఈ ఉల్లిపాయలు మసాలా మాత్రమే తీసుకొని మిక్సీ జార్లో వేసి ఆ తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలు కూడా ఉన్నాయి కదా, మంచిగా ఆయిల్లో వేపి పెట్టుకున్నవి, వాటిని కూడా ఒక 10 టమాటాలు వేసాను. వీటిని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో 1 స్పూను వెన్న వేసి కాస్త బిర్యానీ ఆకులు, అట్లనే షాజీరా కొద్దిగా వేసి అది కాస్త వేగుతున్నప్పుడు వరుసగా మసాలా పొడులు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇవన్నీ కూడా 1 స్పూన్ మాత్రమే వేసాను. గరం మసాలా ఒకటి, బగారా కోసం చేసుకుంటాం ఆ మసాలా వేసాను. అట్లానే జీరా పౌడర్, పసుపు, కారం, ఉప్పు ఇవి మన టేస్ట్ని బట్టి వేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి అవి మంచిగా వేగుతుంటే అలా కలుపుతూ అవి కాస్త వేగి మంచిగా గుమగుమలాడుతున్నప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ టమాటో పేస్ట్, ఉల్లిపాయ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుతూ ఆ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు అట్లా వేగనివ్వాలి. అప్పుడు మనకి దానిలోంచి ఆయిల్ సపరేట్ అవుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. మంచిగా వేగింది అన్నప్పుడు ఒక 1/2 లీటర్ నీళ్లు మనం మిక్సీలో వేసాం కదా, ఆ మిక్సీ జార్లోనే పోసేసి ఆ నీళ్ళు ఇందులో పోసి బాగా కలిపేసేయాలి. చూస్తారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. ఎంత అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చక్కగా చిన్న చిన్న బల్బుల్లాగా ఆ టమాటోలను చూస్తుంటేనే ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. తింటుంటే మరింత రుచిగా ఉంటాయి కూడా. అవి అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు బాగా ఉడుకుతోంది కదా, ఇప్పుడు దీనిలో కొంచెము ఆ మసాలాని బ్యాలెన్స్ చేయడం కోసం 1 స్పూన్ చక్కెర వేసాను. అట్లానే మిగిలిన టమాటాలు కూడా ఇందులో వేసేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ ఉప్పు అంతా ఆ టమాటాల్లోకి వెళ్ళాలన్నమాట. ఆ టేస్ట్ అంతా కూడా వాటిల్లోకి చేరేదాకా ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత ఆ టమాటాలకి మెంతికూర కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి, అందుకని డ్రై మేతి వేసాను. అట్లానే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయడమే అనమాట. చాలా ఈజీగా అయిపోయింది. చూసారు కదా, చాలా స్పెషల్గా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది ఇలా చేసి పెడితే అనమాట అసలు రైస్లోకి కానీ రోటీలోకి కానీ మన ఇష్టాన్ని బట్టి ఆ థిక్నెస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్తో ఎంత బాగుంది. చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఎవరైనా ఇట్లే చేసేయచ్చు. నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, అంత బాగుంది కర్రీ.